రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు, వేదాంత యోగతత్వ శాస్త్రాల్లో ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు, భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, రామకృష్ణ మఠం వ్యవస్థాపకులు అయిన స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటినటువంటి ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరోసారి స్వాగతం, సుస్వాగతం. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు జిల్లా స్థాయిలో తమ ప్రతిభను కనపరిచారు. మరి అలాంటి ప్రతిభను కనపరచడానికి మనకు ఎంతో ఇన్స్పిరేషన్ అయినటువంటి స్వామి వివేకానంద గారి గురించి ఈరోజు మనం కొన్ని మాటల్లో తెలుసుకుందాము. తన అద్భుతమైన ప్రసంగంతో పాశ్చాత్యుల హృదయాలను సైతం చూరగొన్నటువంటి భారతీయ తత్వవేత్త, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన మనకు ఒక మార్గదర్శి. స్వామీజీ సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి అని చెప్పడానికి మనకు ఎన్నో సూక్తులు ఉన్నాయి. అందులో నుంచి మనందరికీ తెలిసినటువంటి సూక్తి, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. మరి దాన్ని పాటిస్తూనే మీరందరూ ఇప్పుడు ఈ ఉపన్యాస పోటీల్లో, వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం జరిగింది. మరి అందుకు కానీ మీ ప్రతిభను కనబరిచారు.